శ్రీ గురుభ్యో నమః. మీనరాశి జాతకులకి శుభగ్రహ గురువు వక్రంలోకి వెళ్ళబోతున్న సందర్భంగా 119 రోజుల పాటు ఎలాంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో క్లుప్తంగా 4-5 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక జాతకాలలో శుభగ్రహ గురువు అనగానే అందరూ కూడా ఎంతో ఇష్టంగా ఆసక్తిగా చూస్తుంటారు. గురుబలం కావాలని, గురు అనుగ్రహం కావాలని కోరుకుంటుంటారు. అలాంటి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో మృగశిర నక్షత్ర 2వ పాదంలో సంచారం చేస్తున్నాడు. ఈ 2024 అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 2:04 ఆయన వక్ర సంచారం ప్రారంభం చేస్తాడు. అంటే వెనక్కి నడవటం అని. వాస్తవంగా వెనక్కి నడవడు. గ్రహచార స్థితిగతులిచ్చా ఆ వక్రంగా నడుస్తున్నట్టుగా భావన కలుగుతుంటుంది. ఇక మృగశిర నక్షత్ర 2వ పాదం నుంచి మృగశిర నక్షత్ర 1వ పాదంలోకి అక్టోబర్ 26వ తేదీ వచ్చేస్తాడు ఉదయం 6:39. ఆ తర్వాత మృగశిర 1 నుంచి రోహిణి నక్షత్రం 4వ పాదంలోకి ఆయన ప్రవేశిస్తాడు. నవంబర్ నెల 28వ తేదీ ఐ థింక్ మధ్యాహ్నం 2:33. ఈ విధంగా వస్తూ తిరిగి అదే రోహిణి నక్షత్రంలో 3వ పాదంలోకి వస్తాడు. ఆ 3వ పాదం నుంచి మళ్ళా తిరిగి ఆ వక్రం పూర్తి చేసుకుంటాడు. ఎప్పుడు రాబోయే 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తేదీ మధ్యాహ్నం 12:45 ఆయన వక్రం పూర్తయిపోతుంది. మొత్తం 119 రోజుల పాటు ఆయన వక్రం ఉంటుందన్నమాట. శుభగ్రహ గురువు అనగానే మనం ఎలాంటి అంశాల మీద ఆయన యొక్క అనుగ్రహం పొందుతున్నామంటే వారికి ముఖ్యంగా ఒక విశాలమైనటువంటి దృక్పథం, ఆ తర్వాత శ్రేయస్సు, అదృష్టం, ఆశావాదంతో కూడినటువంటి శక్తి సామర్థ్యాలు, జ్ఞానం, ఆధ్యాత్మికత, దాతృత్వం, విద్యాభివృద్ధి, ధనాభివృద్ధి, ఒక క్రమశిక్షణ, దీంతో పాటు క్రియాశీలక నిర్మాణం, ఆచరణాత్మక శక్తి, శీఘ్రమైనటువంటి ఆలోచనలు, ఎదుటివాడు ఏం చెబుతున్నాడో గమనిస్తూ ఎత్తులకు పై ఎత్తులు వేసేటువంటి రీతిలో ఆలోచనను చాలా వేగంగా తీసుకుపోయేటువంటి శక్తి సామర్థ్యాలను అందించేవాడు శుభగ్రహ గురువు. బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిగతంగా వృద్ధి రావటం, వ్యక్తిగత సామర్థ్యాలు ఉండటం, సంస్కృతి సాంప్రదాయాలతో కట్టుదిట్టంగా ముందుకు వెళ్ళటం, ఇలాంటివి అనేకమనేవి ఈ శుభగ్రహ గురువు వల్ల మనకు లభిస్తుంటాయి. అయితే మీనరాశి జాతకులకి శుభగ్రహ గురువు వక్ర సంచారంలో 119 రోజుల పాటు ఉంటున్న కారణంగా ఏ అంశాల మీద జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ముఖ్యంగా మీకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి, వ్యాపార బాధ్యతలు ఉంటాయి, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఇవి కాకుండా మీరు కొన్ని బాధ్యతలను నిర్వహించే విధంగా మీ జీవనం సాగుతూ ఉంటుంది. అలాంటి మీ బాధ్యతల పట్ల అలసత్వం ఏర్పడుతుంది. మీ కెరీర్లో కొన్ని వైఫల్యాలు, మీ కెరీర్లో కొన్ని చీలికలు వస్తుంటాయి. మీ నిర్ణయాలన్నీ కూడా తప్పులు తడుకుగా ఉంటాయి. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే క్రమశిక్షణ, ఉదయం ఈ ప్రోగ్రాం, మధ్యాహ్నం ఈ ప్రోగ్రాం, సాయంత్రం ఈ ప్రోగ్రాం, రేపు ఇది, ఎల్లుండి ఇది, నెక్స్ట్ మంత్ ఇది, ఇట్లా టైం టేబుల్గా వేసుకుంటారు. ఒక ప్రణాళికాబద్ధంగా మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఏ పీరియడ్లో ఏం జరగాలి ఏమిటి, ఇలాంటి లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి టైం టేబుల్ అంతా కూడా గాడి తప్పుతుంది. ఈ విధంగా తప్పడానికి ప్రధాన కారణం ఏమిటి కనుక అక్కడ జాగ్రత్త తీసుకోవాలి. ఆ ప్రధాన కారణం ఏమిటంటే, మీరు ప్రతి పని మీద అలసత్వం అనేది ఎక్కువగా ఉంటుంది, కొంత సోమరితనం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ 119 రోజుల్లో మీరు సోమరితనాన్ని తగ్గించుకోవాలి. వెళ్ళొచ్చులే, ఒక గంట ఆలస్యంగా పోవచ్చులే, పై అధికారి ఏమన్నదిలే అనేటువంటి ఒక అలసత్వం. దీంతో పాటు ఆ అలసత్వం ఎందుకు వస్తున్నది, మీలో కొంత సోమరితనం కూడా తెలియకుండానే సోమరితనం, లేజీనెస్ అలవడుతుంది. ఈ లేజీనెస్ అలవడిన కారణంగా మీ కెరీర్ డెవలప్మెంట్ ముందుకు పోకుండా కెరీర్
వైఫల్యాన్ని చెందుతూ డౌన్ఫాల్ అవుతూ ఏదో కొన్ని ముఖ్యమైన వ్యక్తులతో కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే అందులో పార్ట్నర్స్గా మీరు ఉన్నారనుకోండి, ఆ పార్ట్నర్స్లో చీలికలు వచ్చేసి మొదటికే మోసాలు వచ్చేటువంటి విధంగా ఉంటాయి. కనుక అలసత్వం అనేది తగ్గించుకోవాలి, సోమరతనం తగ్గించుకోవాలి. ఇది మొదటి జాగ్రత్తగా గమనించాలి మీన రాశి జాతకులు. ఇక నెక్స్ట్ రెండవది, ప్రతికూల విధానాన్ని అవలంబిస్తుంటారు. పై అధికారులు ఏదో ఇలా చేయండి అంటారు. ఎక్కడో మీరు ఉద్యోగం చేస్తుంటారు లేదా వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం ఇలా చేయాలా అనేది కొన్ని కట్టుబాట్లు అంటూ ఉంటుంటాయి. కొన్ని అనుకూలంగా వెళ్ళాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక కమిటీ ఉందనుకోండి, ఆ కమిటీలో కొంతమంది మెంబర్లు ఉంటారు. ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఆర్గనైజేషన్ మెంబర్లు ఉంటారు. ఒక ఫ్యాక్టరీ ఉంటే ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు ఉంటారు. ఆ ఫ్యాక్టరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వెళ్తూ ఉండాలి, క్రమశిక్షణాపూర్వకంగా వెళ్తుండాలి, అనుకూల విధానంగా వెళ్తుండాలి. కానీ మీరేం చేస్తారు, ఈ గురుగ్రహ వక్ర కారణంగా ఆ అనుకూల విధానాన్ని పక్కన పెట్టేసి మీ పంథాలో మీరు ప్రతికూల విధానాన్ని అవలంబిస్తారు. సెకండ్ జాగ్రత్త ఏంటంటే, మీరు అవలంబించేటువంటి విధానంలో మార్పున్నాయి, ప్రతికూల విధానం వైపు వెళ్ళకూడదు. ప్రతికూల విధానం వెళ్తే టోటల్గా రప్చర్ అయిపోతారు. కానీ ప్రతికూల విధానాన్ని పక్కన పెట్టేయాలా, అనుకూల విధానం వైపే వెళ్ళాలి. ఏం చేస్తామండి సిద్ధాంతి గారు, మీరే కదా వక్రం అని చెప్పారు. నిజమే, వక్రం అని చెప్పినప్పటికీ మిమ్మల్ని ఆ విధంగా ఆ గ్రహబలం తయారు చేస్తుంటుంది. కనుక కొంతవరకు నేను చెప్పే మాటలు విని నేను చెప్పిన విధంగా మీరు ఆచరిస్తూ ఉంటే ఆ ప్రతికూల విధానం నుంచి బయటపడగలిగితే, ఒక అనుకూలమైన పద్ధతి ప్రకారం వెళ్ళగలిగితే మీరే నెంబర్ 1 అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 3, పై అధికారులు ఏవో కొన్ని సూచనలు తెలియజేస్తుంటారు, లేదా సహ ఉద్యోగులు మీరంతా కలిసి కొన్ని సూచనలు చేసుకుంటారు. ఒక ఆర్గనైజేషన్లో కొన్ని సూచనలు ఉంటాయి. ఆ సూచనల్ని మీరేం చేస్తారు, లెక్క పెట్టరు. సూచనల్ని లెక్క పెట్టరు అంటే ఒక విధంగా ప్రతికూల విధానం ఇది కూడా. కానీ విధానం వేరు, ఇక్కడ సూచనలు వేరు. సూచనల్ని కూడా మీరు పాటించకుండా లెక్క పెట్టకుండా ఉంటారు. దీనివల్ల ఏమవుతుంటాయి, ఇతరులతో రిలేషన్స్ కట్ అయిపోతాయి. సహ ఉద్యోగులతో మీ రిలేషన్స్ ప్రాపర్గా ఉండకుండా కట్ అయిపోతాయి. పై అధికారులతో మీ రిలేషన్స్ కట్ అయిపోతాయి. ఇది అధికారులు, ఉద్యోగస్తులు, ఆఫీసు అని చెప్తున్నాం. అది వ్యాపారంగా ఉండవచ్చు, లేక కుటుంబం కావచ్చు, ఒక ఉమ్మడి కుటుంబం కావచ్చు, లేదా మీ కుటుంబం కావచ్చు. ఎప్పుడైతే మీరు చెప్పినటువంటి సూచనలు మీరే పాటించకపోతే కుటుంబంలో మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఆఖరికి చీలిక వచ్చేస్తాయి. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, బిడ్డలు ఉంటారు. తండ్రి గారు ఏదో చెప్తారు, నాయన ఈరోజు ఉదయాన్నే ఆ పొలం వెళ్ళేసి అక్కడ పనిచేసి ఇక్కడ చేసి ఇది ఈ ప్రకారం. ఒక 3 అన్నదమ్ములు 2 వెళ్తారు, మీరు వెళ్ళరు. దానివల్ల ఏమవుతాయి, అరే 3వ వాడిని వద్దురా, మనకు పక్కన గెట్టేద్దాం, వీడు చెప్పేది వింటలేదు అనేటువంటిది. మీతో రిలేషన్స్ అనేటువంటి కొనసాగవు. రిలేషన్స్ కొనసాగకపోగా వాటి చీలికలు వస్తాయి. దానివల్ల భేదాభిప్రాయాలు వస్తాయి. దానివల్ల ఏమవుతాయి, రక్త సంబంధికుల మధ్య తేడాలు వస్తాయి. ఒక్కోసారి మీకు రావాల్సినటువంటి వాటాల్లో కూడా కొన్ని వ్యతిరేకతలు చోటు చేసుకుని నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది 3వ పాయింట్. ఇక నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే, వృత్తి కావచ్చు, వ్యాపారము, వృత్తి, విద్య, వ్యాపారము ఇలాంటివన్నీ కూడా మీ నిర్ణయాలు ఉంటాయి. మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, లేకపోతే ఒక స్వయం ఉపాధి రంగంలో ఉన్నారు, లేకపోతే ఒక వ్యాపారం చేస్తున్నారు. మీ నిర్ణయాలు ఉంటాయి. మీ నిర్ణయాలన్నీ ఎలా పోతుంటాయి, ఒక్కోసారి చక్కగా అనుకూలంగా ఇలా వెళ్ళాలా, కస్టమర్స్ ఇలా మాట్లాడాలా, కస్టమర్స్ ఇలా మాట్లాడితేనే మనకు వ్యాపారం పెరుగుతుంది. అలాగే మన ఆఫీస్లో ఇలా ఉంటే పై అధికారుల దగ్గర మనకు కొంత పలుకుబడి కలుగుతుంది. సహ ఉద్యోగులు కూడా మనం మెచ్చుకుంటారు. మనకేదో రివార్డ్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ కూడా మనం అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి అవకాశాలు, ఇవన్నీ మనకు ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కానీ మీరేం చేస్తారు, మీ వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారాలు అన్నింటిలో కూడా మీరు చేసేటువంటి పనులు ఎట్లుంటాయంటే పూర్తి భిన్నంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. ఈ కారణంగా పై అధికారులు, ఏమయ్యా బాబు ఇలా చేసేట్లా, చేయక ఏం చేస్తామే, నాకు అవసరం వచ్చిందండి, హాస్పిటల్కి వెళ్ళాలా, అర్జున్ మా అమ్మగారి బాగాలేదు, ఇట్లా వాదోపవాదం చేస్తారు. అక్కడ సార్ అర్జెంటుగా చిన్న తప్పు అయిపోయిందండి, వెళ్ళారండి, పొరపాటండి, మీకు తెలియజేయలేకపోయారని చెప్తే అది వేరు. అలా చెప్పరు. ఏదో ప్రకారంగా వాదించి మీ పంథాన్ని మీరే నెగ్గించుకోవాలని ఉద్దేశంతో ఉంటారు తప్ప
అవతల కూడా మనకెందుకులే అనుకుంటారో దీంతో ఉద్యోగం ఊడిపోతుంది. ఈ వాదనలు సంఘర్షణలు పెరిగి పెద్దవైపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు వ్యతిరేక పరిస్థితుల వైపు వెళ్లాల్సి వస్తుంది. ఒకసారి కొంతమంది బూస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి ప్రైవేట్ కంపెనీలు అయితే, కొన్ని చోట్ల అయితే సస్పెండ్ అవుతుంటారు, కొంతమందికి అయితే ట్రాన్స్ఫర్స్ వేస్తారు, ఎక్కడో వేస్తారు, పనికి మాలిన కొంపల్లోకి వేసేస్తారు. దీంతో కొంత ప్రమోషన్స్ ఉండకుండా డిమోషన్స్ ఉంటాయి చూసారా. ఇది 4వ జాగ్రత్త. కనుక చాలా జాగ్రత్తగా ఉంటూ మీ నిర్ణయాలు అనేవి పనికిరావు. మీ నిర్ణయాలు మీ సొంతానికి, అది కూడా ఆ పాయింట్ కూడా చెప్తా, ప్రతికూలంగా ఉండకూడదు, అనుకూలంగానే ఉండాలి. నెక్స్ట్ ఇంకా 5వ పాయింట్ ఏంటంటే మీకు కొన్ని భావాలు ఉంటాయి. ఎలాంటి భావాలు? ఏవో ఉన్నతమైన భావాలు ఉండొచ్చు, అన్నీ పనికిమాలిన భావాలు కాదుగా. ఈ ఉన్నతమైన భావాలతో ఉండాలనేటువంటి ఒక మనసులో ప్రమాణం చేసుకొని నడుస్తుంటే, అలాంటి ఉన్నతమైన భావాల్లో నడవాలనుకుంటే మీ భావాలే మీకు సవాళ్ళుగా మారతాయి. మీ భావాలే మీకు సవాళ్ళు ప్రతి సవాలుగా ఎదురొస్తుంటాయి. ఒక్కోసారి తలకి మించిన భారం అయిపోతుంది. కనుక ఇప్పుడు ఏం చేయాలా? ఈ 5వ జాగ్రత్త, మీరు మీ నిర్ణయాల్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ ఉన్నతమైన భావాలు, మీ భావన మంచిదే, మీ ఉన్నతమైన భావన మంచిదే. ఆ ఉన్నతమైన భావన ఏ విధంగా ఉండాలి? మన స్థాయి ఏమిటి? మనకు తలకి మించిన భారం కాకుండా ఉండాలి. ఏదో మీ భావన అందరికీ దానం ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయలేదు, కానీ తలకు మించిన భారం పెట్టుకోకూడదు. కనుక ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కనుక ఇలాంటివి ఉంటే ఏం చేయాలి? ఇది త్వరగా అంత తేలిగ్గా వీటిని తగ్గించుకోలేరు. అందుచేతంటే ప్రతి గురువారము, అంటే ఎప్పటి నుంచి? అక్టోబర్ 9వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 4వ తేదీ వరకు వచ్చేటువంటి ప్రతి గురువారం కూడా, ప్రతి గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల ఒక ఆకుపచ్చగా ఉండేటువంటి కర్చీఫ్ ఒకటి దగ్గర పెట్టుకోండి. ఆకుపచ్చ కర్చీఫ్. అస్సలుగా పసుపు కదండి వాడాల్సింది, మీరు ఆకుపచ్చ చెబుతున్నారు ఏమిటి అనుకోవచ్చు. వినండి, ఒక ఆకుపచ్చ కర్చీఫ్ ఒకటి దగ్గర పెట్టుకొని, అంటే గురువు యొక్క రంగు ఎల్లో, కనక పుష్యరాగం ఉంటారు కదా, గోల్డ్ స్పాట్ కలర్, అది ఎల్లో, కానీ నువ్వు ఆకుపచ్చ రంగు కర్చీఫ్ దగ్గర పెట్టుకోండి. అది బుధుడిది. బుధుడు ఎవరు? బుద్ధికారకుడు. ప్రస్తుతం మీకు బుద్ధి కూడా కొంచెం గాడి తప్పుతుంది. కనుక ప్రతి గురువారం ఈ ఆకుపచ్చ రంగు కర్చీఫ్ని తరచుగా ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల కానీ ఉదయం సాయంత్రం తరచుగా కర్చీఫ్ తీయటం, అలా ఫేస్ తుడుచుకోవటం, ఇలా చేస్తుంది చాలు. ఓన్లీ గురువారం మాత్రమే సుమా. మళ్ళా అదే కర్చీఫ్ నెక్స్ట్ గురువారం వినియోగించడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే, ఆ గురువారం ఉన్నటువంటి వారాధిపతి ఇచ్చేటువంటి వక్ర ప్రభావం మీకు లేకుండా ఈ బుధుడు మీకు అడ్డుపడుతూ ఉంటాడు. అర్థమైంది కదా? కనుక ఈ చిన్నపాటి పరిహారం పాటించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.